వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడో చూస్తే అందులో నా తండ్రి చంద్రబాబు గారు సమకాలికులు, వాళ్ళ బిడ్డకు ఉన్నటువంటి వయసు నాకు ఉంది, వాళ్ళ బిడ్డ లాంటి వాడిని, నా మీద అబద్ధం. ఇప్పుడు కరెక్ట్గా లైన్లోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు సమకాలికులు. 78లో ఒకసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఇద్దరు కూడా పరస్పరం రాజకీయాల్లో ఉన్నారు. ఒకరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరొకరు అయ్యారు. బాగా ఏ రోజు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంట్లో వాళ్ళని దూషించలేదే. అసెంబ్లీలో నిండు సభలో నువ్వు ఉండగా కొడాలి లారీ, వల్లభనేని వంశీ, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇంకా అంబటి రాంబాబు ఇలాంటి వ్యక్తులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని లోపల మాట్లాడుతుంటే నువ్వేం చేసావు? కౌరవ సభలో ద్రౌపది వస్త్రాభరణం చేసినప్పుడు నవ్వుతున్నట్టు నవ్వుకున్నావు. అసలుకి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో తెలుసా మీకు? ప్రజలు తెలుగుదేశానికి ఓటు వేయాలని ఎప్పుడు అనుకున్నారో తెలుసా? ఈ సూపర్ 6 హామీలు చంద్రబాబు నాయుడు గారు చెప్పారని కాదు. ఎప్పుడైతే దేవత లాంటి భువనేశ్వరి గారిని మీరు అనరాని మాటలు అన్నారో ఆ రోజే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు.